కానీ మన హృదయంలో సరి చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం దేవుడి దగ్గర పెద్ద మోకాళ్ళేసి కానీ లేకపోతే లోతుగా ఇరిగి నలిగిన మనసుతో నా మాటల్లో, చూపుల్లో, క్రియలో, తలంపులో, ఊహలో, నడకలో, పడకలో ఎక్కడైతే సరినైనా తప్పు చేసి ఉన్నానో సరిచేయి ప్రభు అని నీ ఆత్మ అభిషేకం నా మీద కుమ్మరించమని నువ్వు అడిగినప్పుడు దేవుడి శక్తి నీ మీద కమ్ముకునిద్ది. అప్పుడు లోతుగా కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తూ ఉంటాయి. హల్లెలూయా. నీకు అంతలోకే కనపడిందా? నాకు కనపడేది ఏంది మరి? అంటే మనం సరి చూసుకోబడాలి. హల్లెలూయా. కాబట్టి అందుకే యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు. యిర్మీయా, నేను నిన్ను పంపువారెద్దుకు నువ్వు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులు చెప్పవలెను, వారికి భయపడకము, నిన్ను నడిపించుటకు నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున దేవుడి సన్నిధిలో నిజంగా మన పరిస్థితులన్నీ, మన తలంపులన్నీ దేవుడికి తెలిసే ఉంది. హల్లెలూయా. ఏదైనా కానీ ఇరిగిన హృదయంతో మనం దేవుడి దగ్గర అడగాలి. దేవుడి దగ్గర ఒకటి ఒకటి అనుకుందామంటే అది ఖచ్చితంగా పట్టుదలతో యాకోబు వలె పెనుగులాడే మనసు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి కొన్ని సేవకులు కూడా కొన్ని అద్భుతాలు జరిగినాయి. ఆదాం అన్నకి చారిటీ అని వచ్చిందని చెప్పా. అట్నే వచ్చింది. అంటే పేరుతో కూడా ప్రభు తెలియపరుస్తూ వచ్చాడు. ఎందుకంటే దేవుడు మనిషికి ఒక తలాంతు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవమ్మా. నా మాటలు ముగిస్తాను. 1 పేతురు 2వ వాక్యం. ప్రభు దయాళుడని చదవండి. 2వ అధ్యాయం అన్నా చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూసిన వెడల సమస్తమైన దుష్టాత్మను, సమస్తమైన కపటను, వేచిధరణ, అసూయ, సమస్త దోషణ మాటల మాని కొత్తగా జన్మించి చనిపోయిన వారై ఉండాలి. హల్లెలూయా. అంటే మనలో కొన్ని క్రియలు ఉన్నాయంట. హల్లెలూయా. మన క్రియలు 5 క్రియలుగా, పాప క్రియలు 5 క్రియలుగా ఉన్నాయి. చదవన్నయ్య ఒకసారి. కాదన్న, అదే ఈ ఫస్ట్ కాండి సార్. ఒకటి, 2, 3, 4, 5. అయితే సమస్తమైన దుష్టాత్మ, సమస్తమైన కపటన, వేచిధరణ, అసూయ ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటే దించుతాడా? కొత్తగా బండి కొనుక్కున్నారు, కర్మ బండి కొనలేకపోయారు, నా దరిద్రం అని మనం ఏడుస్తూ ఉండి దేవుడి దగ్గర అడిగితే ఇస్తాడా? అయ్యా నాకు లేకపోయినా నా సహోదరుడికి ఇచ్చావు, అందుకు నీకు స్తోత్రం అని మనం స్తుతించాలి. హల్లెలూయా. అందుకే యేసయ్య గారు పాడాడు, చేదైన ఏరు ఏదైనా నాలో మలవా నివ్వలేవులే. హల్లెలూయా. చేదైన ఏర్లు, ఎన్ని చేదైన ఏర్లు ఆ మనిషిలో 5 భయంకరమైన సమస్తమైన దుష్టాత్మ, సమస్తమైన కపటన, వేచిధరణ, అసూయ ఇవన్నీ దాంట్లో ఒకటైనా కానీ మనలో ఉండిద్దన్న. కాబట్టి దేవుడు సమస్తమైన కపటన, వేషధరణ ఇవన్నీ తొలగించుకొని దేవుడి దగ్గర అడిగినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతాము. హల్లెలూయా. కాబట్టి నేను వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకున్నాయా, మరి ఏం చెప్పాలి, వాళ్ళకున్న పరిస్థితులు ఏంటో నాకు తెలియవు కనుక మరి ఒకసారి దండమూడిలో చెబితే కట్టేసి కొట్టారు, ఉండా మాట చెబితే. అర్థమైందా? బతికుంటే బఠానీలు అమ్ముకోవచ్చు అని నేను చెప్పట్లే ఇప్పుడు. హల్లెలూయా. అది నాది భయంకరమైన సాక్ష్యం, కానీ సమయం లేదు ఇక. ఎందుకంటే నేను అరవకండి. హల్లెలూయా. నేను ఇక్కడ దండమూడిలోనే వాక్యం చెప్పాను. అంటే పురుషుడు నా ఇంటి లేడు అనే వాక్యం తీసుకొని ఒక చోట మీటింగ్ అయితే దండమూడిలో ఆ వాక్యం చెప్పాను. ఆ వాక్యం ధరగా ఆ మనిషి పట్టబడింది. ఆమె అంతమందిలో
మరలా లెగిస్తే నేను తప్పుడుదాన్ని అనుకుంటారని ఆమె ఏం చేసిందంటే, నేను ముగించిన తర్వాత వచ్చి, "అన్న నీతో మాట్లాడాలి. కొన్ని నువ్వు చెప్పిన మాటలు నా హృదయం కదిలించింది. కనుక మా ఇంటికి రావాల్సిందే" అని చెప్పి నన్ను పిలిచింది. పిలిస్తే సరే ఎళ్ళాను. ఎళితే పోంగనే గడేసింది. కూర్చోబెట్టింది. కూర్చోబెట్టి, "అన్న నేను సమస్తాన్ని ఒప్పుకుంటా. సరి చేసుకుంటా. ఇప్పుడు నాకున్న క్రియలేంటో నువ్వు తెలియపరచను." అయితే సరేలే దేవుడు ఆ క్రియలు ఒప్పుకుంటుందిలే అనుకోని ప్రార్థన అడిగి, దేవుడి దగ్గర అడిగి, "ఏంటి ప్రభా ఈ పరిస్థితి ఏందని?" అడుగుతున్నప్పుడు దేవుడు నాకు తెలియపరిచాడు. "అమ్మా నీకు నచ్చి మెచ్చిన ఒక వ్యక్తి ఒక 50,000 డబ్బులిచ్చాడు. టచ్ ఫోన్ ఇచ్చాడు. ఇది కనబడుతుంది ఇది కనబడుతుందమ్మా" అని చెప్పి నేను చెప్పా. నచ్చి మెచ్చిన ఆయన ఒక 50,000 డబ్బులిచ్చాడు. టచ్ ఫోన్ ఇచ్చాడు. ఆ కవరు కవర్‌లో పెట్టి భూమిలో పెడతాం ఆయన తోటలోనే, అరటి తోటలోనే. మళ్ళీ కర్రకి రంగేసి దానికి అక్కడ పెడతారు. తెల్లారిగట్లెళ్ళి మళ్ళీ ఆ గోతి తీసి ఆ రింగ్ ఇచ్చి ఆయనకి మళ్ళీ అక్కడే పెడతారు. ఆ ఎర్ర రంగు కర్రకి చూసి ఆ బ్యాటరీ ఏసుకొని చూడంగానే ఆ కర్ర కనబడిద్ది. ఆ కర్ర కింద సెల్ల తీసుకొని రింగ్ ఇచ్చి మళ్ళీ ఆడే పెడతారు. ఇది కనబడుతుందమ్మా అన్నా. అన్నా ఇది నిజమేనన్నా. 100% వాస్తవం. అదిగో పలానా రామారావు, అదిగో చెరువు కట్ట కాడ, అదిగో దాని ఎదురుగానేనన్నా అని చెప్పింది. చెబుతూ అత్తమామ ఎలుకలు చూసినట్టు వెంటనే గూట్లో నుండి చూస్తా ఉన్నారు. ఇంకా చెబుతూ వాళ్ళెంక చూసి వెంటనే నా వైపు చూసింది. ఇంక చూసి అమ్మో! నా కాపురం పోయిద్దని చెప్పి, "ఏరా ఇంకే ఇంకేం చెబుతావు చెప్పురా" అని ఇక పేటు మార్చేసిందనమాట. పేటు మార్చేసి ఇంక నా సొక్కా పట్టుకొని వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తే ఆయన వత్తనే శాంతాడు తీసుకొనొచ్చాడు.